ముఖ్యంగా పెద్దలు కోదండరామ్ సార్ ఆయన ఆశీర్వాదం, ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా పోటీ పడ్డటువంటి వ్యక్తులు మేమే. ఆయన అసలు అదే కదా మీ ఇద్దరి మధ్యనే కదా ఫైట్. అవును, ఫైట్. మీ ఇద్దరు పోటీ చేసి ఎవరో ఒకరు తప్పుకోకపోవడం వల్లనే కదా పల్లారాజేశ్వర రెడ్డి గెలిచింది. అవును, అది అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి కోదండరామ్ సార్ కానీ నేను కానీ మేమంతా కలిసి ఒక కథంతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఇంకా బయట వాళ్ళకి మేము అంత స్పేస్ కూడా ఇవ్వదలుచుకోలేదు, వస్తుందని నేను అనుకోవట్లేదు బయట వాళ్ళకి కూడా. సో కోదండరామ్ గారు మీకు సపోర్ట్ చేస్తున్నారా? సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ పార్టీతో ఆయన కలిసి నడుస్తూ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన సేవలకు గుర్తించే కదా కాంగ్రెస్ పార్టీ. సో మల్లన్న అనగానే ఒక బీసీ మూవ్మెంట్ ని ఎలక్షన్స్ కి ముందు ఆ వాదాన్ని బలంగా వినిపించిండు. సో ఇప్పుడు నల్గొండ రెడ్ల దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అన్న అడగాలి, ఒక బీసీ ఖమ్మం రెడ్ల దగ్గరికి వెళ్ళి ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఓటేయండి అని అడగాలి. అంటే నేను ఒక బీసీ గెలుస్తా అంటే వద్దంటారా రఘు? నేను బీసీని కాదా? ఒక బీసీ గెలుస్తా అంటే తప్పేం కాదు కదా. ఓకే, కాబట్టి నాకు ఒక అపార్చునిటీ వచ్చింది. ఈ అపార్చునిటీని ఒక బీసీని గెలిపించడానికి వీళ్ళెందుకు వద్దు అంటారు? వీళ్ళందరికీ మీరు ఒక ఎనిమిలాగా మిమ్మల్ని చూస్తారేమో, అవకాశం ఉంది. అట్లేం లేదు రఘు, కుట్ర రాజకీయాలు చాలా ఉంటాయి కదా. ఎన్నికలు అయ్యే వరకే ఎనిమిస్ ఉంటారు రఘు. ఎన్నికలు అయిన తర్వాత ఎవరికి ఎవరు ఎనిమిస్ ఉండరు. ఓకే, ఎన్నికలు అయ్యే వరకు రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటాయి, సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి. ఆ తర్వాత ఎవరికి ఎవరు విభేదాలు ఉండరు, ఎవరితో ఎవరు కీసులాటలకు పోరు, ఎవరితో ఎవరు కొట్టుకోవడానికి పోరు. ఎన్నికల్లో విషయాన్ని ప్రజలకు అర్థం చేయడం కోసం, లేకపోతే మన వాదాన్ని ప్రజలకు చెప్పి ఒప్పించడం కోసం మాట్లాడేటువంటి తరుణంలో ఈ పరస్పర విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. అంతే తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీన్మార్ మల్లన్న ఒకడే కాదు, లేకపోతే ఇంకెవరో ఒకరే కాదు, అందరు ప్రజలంతా సమిష్టిగా అనుకొని చేసినటువంటి నిర్ణయం కాబట్టి ఎన్ని విభేదాలున్నా కొన్నిసార్లు పక్కకు పెట్టాల్సి వస్తుంది.